ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరట వందనములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం అమృతధార ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం పాస్టర్ గారులైనటువంటి పెద్దలైనటువంటి మేధావులైనటువంటి రెవరెండ్ విజయకర్ గారు మరియు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ ఉపాధ్యక్షులైనటువంటి రెవరెండ్ రవి గారి యొక్క విశేషమైన కృషి చేత ఇది నడిపించుతున్నాం. మాకు 13 లూథరన్ సంఘ క్రైస్తవులు దేశమంతటా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం మాత్రమే నిర్వహించటం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. మరి ప్రభు క్రీస్తు నరావతారం ఎత్తి మనకందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని కలుగజేయటం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సమాజం యావత్తు కూడా పీడనచే అనేకమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు, సాంఘిక సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్యపరమైనటువంటి సమస్య, మరి చైతన్యపరమైనటువంటి సమస్యలతో పీడింపబడుతూ ఉంది. వీటన్నిటికీ కూడా మోక్ష మార్గం, దాని కొరకు మనం దేవుడిచ్చినటువంటి ప్రార్థన, దేవుడు నేర్పినటువంటి ప్రార్థనలో కూడా మనం నిత్యము నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థిస్తూ ఉంటాం. దై కింగ్డమ్ కమ్ అని అంటాం. దేవుని రాజ్యము అంటే సమతారాజ్యం, శాంతి సమాధానములు వర్షించేటువంటి రాజ్యం, ప్రేమరాజ్యం, మనిషిని మనిషి గౌరవించుకునేటువంటి రాజ్యం, మనిషిని మనిషి గుర్తించేటువంటి రాజ్యం. అలాగే భగవంతుడు మనకి గత మిలీనియంలో బహుమానముగా మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప కానుక బైబిల్ గ్రంథం, జీవ గ్రంథం. దాని పఠనం, దాని శక్తి తెలుసుకుంటే మరి దేవుని రాజ్య సిద్ధి త్వరగా జరుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. దీని మూల సిద్ధాంతం నీ వలనే నీ పొరుగువాన్ని ప్రేమింపము, నీ వలనే నీ పొరుగువాన్ని గుర్తించుము. సామాజిక బాధ్యత, సామాజిక ప్రేమ, సామాజికమైనటువంటి అన్ని అంశాలు కూడా ఈ వాక్యములో నిబిడీకృతమైనవి మనకందరికీ కూడా విదితమే. మానవుడు మానవుడిని ప్రేమించినదే దేవుని ప్రేమించలేడు. మానవుడు దేవుణ్ణి సేవించడానికి మానవుని ద్వారా, తోటి మానవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉంది. కనుక దేవుణ్ణి ఆరాధించేటువంటి మనం మన బాధ్యతను గుర్తిరగాలి. బైబిల్ అనేది క్రైస్తవులకే గాక యావన్ మానవ కోటికి అందరికీ కూడా తమ జీవితాలు ధన్యతపరచుకోవటానికి, సార్థకపరచుకోవటానికి ఉపయోగపడేటువంటి గ్రంథం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్ప ఫిలాసఫర్, తాత్వికుడు, సిద్ధాంతకర్త, మన దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి మేధావి. ఆయన బైబిల్ అనేక పర్యాయములు చదివి ఒక మాట అన్నాడు, వితౌట్ రీడింగ్ బైబిల్ వన్ కెనాట్ బి ఎ ఫుల్ మ్యాన్. ఎంత గొప్ప వాక్యం చూడండి. బైబిల్ చదవనటువంటి మనిషి కాలేడు. అందువలన మరి అచ్చొచ్చిన అక్షరములలో ఉన్నటువంటి మర్మాలు, యథార్థతలు, సత్యాలు, నీతికి సంబంధించినటువంటి విషయాలు, ఆ విషయాలన్నీ కూడా పొందుపరచబడినది బైబిల్. ప్రభు అయినటువంటి క్రీస్తు పుట్టినటువంటి లక్ష్యం, క్రీస్తు ప్రభువు మనకు మాదిరి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ గమ్యం చేరుకోవటానికి ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రబోధం అందాలి. వారికి మరి ఈ అమృతధార కార్యక్రమం ఉపయోగపడుతుందని నేను నమ్ముతూ ఉన్నా.
ఈ సందేశం క్రీస్తు ప్రబోధం మార్పు కోసం మా పాస్టర్ గారు మరి రెవరెండ్ విజయకర్ గారు, రెవరెండ్ రవి గారు వారి శక్తిని మించి పేద ప్రజలకి, అస్పృశ్యతలో గురి అయినటువంటి వారికి, అకృత్యాలకు బలైపోతున్నటువంటి జనాంగానికి, అవమానాలతో అసమానతలతో రోజు రోజు రివాజుగా కలిగినటువంటి ఈ బ్రతుకులను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆదరించండి, ఆచరించండి. క్రీస్తు ప్రబోధం మాత్రమే సమసమాజాన్ని, క్రమ సమాజాన్ని ఏర్పరచగలదు. విశ్వసించండి. విశ్వాసంలోనే మన జీవితాలు ఉన్నాయి. తన వలె తన పొరుగువాన్ని ప్రేమించుట్లోనే ప్రేమరాజ్యం ఉంది, సమతారాజ్యం ఉంది. వీటన్నిటినీ కూడా అతి పేదలకు, ఇంతవరకు చేరువ కాని జనాంగంలోకి ఈ క్రీస్తు ప్రబోధాన్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మార్పు కోరండి, మీ జీవితాలను ధన్యకరంగా సార్థకరంగా మార్చుకోండి. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసు పవిత్ర నామమును మీకు శుభములు. రెవరెండ్ డాక్టర్ జిఎస్ విజయగార్ గారు దేవ సందేశం అందించెదరు. క్రీస్తు యేసునందు ప్రియమైన స్నేహితులారా, నేటి ధ్యానం నిమిత్తం మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచన పర్యంతం మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి నాతో కలిసి ఆలోచన చేయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు అద్దరికి పోదమని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పగా, వారు జనులను పంపివేసి ఉన్న పాటున యేసును చిన్ని దోణిలో తీసుకొని పోయిరి. నేటి మన అంశము అద్దరికి పోదము రండి. కమ్ లెట్ us go to the other side of the lake. అద్దరికి పోదము రండి. యేసు ప్రభు తన ప్రబోధాలతో, ఆయన స్వస్థత కార్యక్రమాలతో, ముమ్మరంగా సాగే సేవా కార్యక్రమాల నుండి, రొటీన్ లైఫ్ నుండి కాస్తంత బయటపడాలని, రిలాక్స్ అవ్వాలని శిష్యులు అప్పుడప్పుడు ఆశించేవారు. అందుకనే యేసు ప్రభుతో అద్దరికి ప్రయాణాలు కోరుకునేవారు. అంతగా అభిలషించే అద్దరికి ప్రయాణాల్లో విశేషమేంటి? అద్దరికి ప్రయాణం స్నేహితులారా బోటు షికారు కాదు. అద్దరికి ప్రయాణం యేసుతో ఏకాంతంగా గడిపే అవకాశం. జనసందోహంలో యేసు ప్రభు ముమ్మరంగా సేవలో ఉన్నప్పుడు యేసుతో ముఖాముఖిగా అనుభవించే అవకాశాన్ని శిష్యులు మిస్ అవుతూ ఉండేవారు. యేసు స్పర్శను కోరుకోవాలంటే, యేసు బుధం తాగుతూ గడపాలి అంటే, యేసుతో ముఖాముఖిగా ఏకాంతముగా సమయాన్ని గడుపుకోవాలంటే అద్దరికి ప్రయాణాలు యేసుతో వారికి ఎంతో సహాయపడేవి. అద్దరికి ప్రయాణం బోట్ షికారు కాదు. యేసు ప్రభుతో ఏకాంతముగా గడపడానికి, యేసు స్వామికి మరింత సామీప్యముగా జరగడానికి, యేసు మాకే స్వంతం అనేటువంటి ఆనందాన్ని గుండెల్లో తనివి తీరా అనుభవించడానికి అద్దరికి ప్రయాణాలు శిష్యులకు మరింత సహాయపడేవి. ఒక రోజున సాయంకాలం అయినప్పుడు తన శిష్యులను ఉద్దేశించి ప్రభు చెప్పారు, అద్దరికి పోదాం రండి. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట చెప్పారో శిష్యులు ఎగిరి గంతేశారు. జనులను పంపివేసి ఉన్న పాటున వారు యేసును చిన్ని దోణిలో తీసుకొని పోయిరి. స్నేహితులారా, క్రైస్తవ జీవితం అంతా అద్దరికి ప్రయాణం. యేసు తాకిడి లేని సమయం మన జీవిత కాలంలో ఉండకూడదు. యేసుతో ఏకాంతముగా గడిపే అనుభవాలు మనం సంతరించుకోవాలి. యేసుకు మరింత దగ్గరగా జరగడానికి క్రైస్తవ జీవితం అంటే యేసుతో అద్దరికి ప్రయాణం. మీ జీవితంలో అద్దరికి ప్రయాణాలు ఉన్నాయా? యేసు స్వామితో ఏకాంతంగా గడిపే అనుభవాలు మీకున్నాయా? ఈ మెకానికల్ లైఫ్లో, హడావిడి ప్రపంచంలో అనేకసార్లు మనం ప్రభుతో ఏకాంతంగా గడిపే అవకాశాలు పోగొట్టుకుంటున్నాం. ఈ వర్తమానం వింటున్న మీరు యేసుతో ఏకాంతముగా గడపడానికి అద్దరికి ప్రయాణాన్ని కట్టండి.
మార్కు సువార్త 4వ అధ్యాయం 36వ వచనంలో ఒక దివ్యమైన మాట మనం చూస్తాం. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. యేసు మాకే సొంతమని శిష్యులు యేసును చిన్ని దోణిలో తీసుకుని పోయారు. ఆ వెనుక మరికొన్ని దోణిల్లో అనేక మంది ఎక్కి యేసు వెంబడి వస్తున్నారు. స్నేహితులారా, ఒక దివ్యమైన సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు సార్వత్రిక రక్షకుడు, సర్వజగద్ రక్షకుడు, యూనివర్సల్ సేవియర్. యేసు మనకు మాత్రమే సొంతం అనుకుంటే పొరపాటు. యేసు ప్రభు అందరివాడు, సర్వ ప్రపంచమంతటికి చెందినవాడు యేసు ప్రభు. ఆయన అందరికీ కావాలి. ప్రియమైన స్నేహితులారా, మీలో ఎవరైనా యేసును వెంబడించడానికి ఇంకా దోణి ఎక్కి ఆయన వెంబడిపోవడానికి ప్రయాణం కట్టకపోతే ఇప్పుడే దోణి ఎక్కడానికి ప్రయత్నం చేయండి. యేసు మీకు కూడా సొంతమే. యేసు ప్రభు అందరికీ చెందినవాడు. నిరాశతో, నిస్పృహతో, వేదనతో కాలం గడుపుతున్నారా? ఆలస్యం చేయకండి, దోణి ఎక్కండి, యేసు వెంబడి వెళ్ళండి. ప్రపంచంలో మీకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగింది యేసు ప్రభు మాత్రమే. జటిలమైన సమస్యలతో, విప్పుకోలేని చిక్కుముడితో మీ జీవితం సమసిపోతుందా? కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు సతమతం అవుతూ మీ జీవితంలో నైరాశ్యం చోటు చేసుకుందేమో. స్నేహితులారా, ఆయన వెంబడి వెళ్ళే మరికొన్ని దోణుల్లో మీరు ఎక్కడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరైనా కానీ. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అప్పుడు కాపరి ఒక్కడును, మంద ఒక్కటియు అగును. యేసు మాత్రమే మీ సమస్యలకు పరిష్కారం, మీ జీవితానికి శాంతిని ఇవ్వగలిగిన వాడు. ఆలస్యం చేయొద్దు, వెంటనే ఆయన వెంబడి వెళ్ళే మరికొన్ని దోణుల్లో మీరు ఎక్కడానికి ప్రయత్నం చేయండి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చను. యేసు ప్రభు ప్రపంచమంతటికి చెందినవాడు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. యేసు ఉన్న దోణి మీద తుఫానులు రావచ్చును. యేసును కలిగిన జీవితాలలో పెనుగాలులు వీయవచ్చును, తుఫానులు రావచ్చును. మనం భావిస్తాము, సృష్టికర్త అయినటువంటి యేసు స్వామి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి దోణి మీద సృష్టి వైపరీత్యమా, ప్రకృతి విలయతాండమా? కానే కాదు. ఒక రీతిగా సృష్టి తనకున్న భాషలో యేసు స్వామికి చేసిన నామ సంకీర్తనమే ఆ పెనుగాలులు, తుఫానులు, ప్రకృతి చేసిన విలయతాండము. ఎప్పుడు కూడా సృష్టికర్త అయిన దేవునికి సృష్టము లోబడుతూనే ఉంటుంది. కానీ సృష్టికర్త అయిన దేవునికి లోబడనిది ప్రపంచంలో మానవుడొక్కడే. వాటికున్న భాషలతో యేసునామ సంకీర్తనం చేస్తూ ఉండగా ఆయన దోణి అమరమున తలవాల్చుకొని విశ్రాంతిలో ఉన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు ఎదురైన సమస్యలు, కన్నీళ్లు, కష్టాలు మనస్కరించి నా ఆధ్యాత్మిక జీవితానికి ఇవి ఆటంకాలుగా, అవరోధాలుగా ఉంటాయని మనం పొరపాటు పడుతూ ఉంటాం. దోణి అలల చేత కొట్టబడుతుంది, తుఫానులు, పెనుగాలులు వీస్తున్నాయి. అద్దరికి ప్రయాణానికి ఇవేమి కూడా ఆటంకాలు కానే కాదు. ఇవి దోణిను ముంచివేయడానికి కాదు, కానీ దోణిను ముందుకు నెట్టడానికి. ఎంత దివ్యమైన అనుభవం మన జీవితంలో. మీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, శోధనలు, అవరోధాలు, ఆటంకాలు, నిరాశలు, నిస్పృహలు ఉంటే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ముంచివేయడానికి కాదవి. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నెట్టడానికి, మీ అద్దరికి ప్రయాణంలో మీ దోణిను ముందుకు నెట్టడానికే. 50 వసంతాల క్రితం సిఎంసి రాయవెల్లూరులో ఒక సంఘటన జరిగింది. ఒక ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మెడికల్ సైన్స్ పెద్దగా అడ్వాన్స్ అయిన దినాలు కావవి.
ఆ వ్యక్తిని పరీక్ష చేసినటువంటి డాక్టర్స్ ఆమెకు క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారు. గుండె పగిలిపోయింది. ఇంటిల్లిపాది దుఃఖ సాంద్రంలో మునిగిపోయారు. హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ట్రీట్మెంట్ జరుగుతుంది. నామకార్థ క్రైస్తవ వ్యక్తిగా జీవించిన ఆమె ఇప్పుడు క్రీస్తును సంపాదించుకొని క్రీస్తుతో జీవితాన్ని అద్దరికి ప్రయాణాన్ని ప్రారంభించింది. దినాలు దగ్గర పడుతున్నాయి. 6 మాసాల్లో ఆమె చనిపోతుందని డాక్టర్స్ నిర్ధారణ చేశారు. దినాలు గడుస్తూ ఉండగా తన జీవితంలో యేసును మరింత ఎరిగింది. యేసుకు మరింత సామీప్య జీవితాన్ని సంతరించుకుంది. సొంత రక్షకునిగా యేసు ప్రభువును అంగీకరించింది. ఇక రేపటి దినం ఆమె చనిపోతుందనగా ఇంటిల్లిపాది వేదనతో దుఃఖంతో ఉండగా ఈమె మాత్రం ఆనంద డోలికల్లో ఊగిసలాడుతూ యేసునామ సంకీర్తనం చేస్తూ ఆనందంగా గడుపుతుంది. హడావిడిగా డాక్టర్స్ పరిగెత్తుకొచ్చారు. అమ్మా, నీకు ఒక గుడ్ న్యూస్, మేము రాంగ్గా డయాగ్నోస్ చేశాం నీ క్యాన్సర్ అని, కానీ ప్రస్తుత రిపోర్ట్స్ వల్ల నీ క్యాన్సర్ కాదని తెలిసింది. అమ్మా, నీవు చనిపోవడం లేదు, యు ఆర్ నాట్ గోయింగ్ టు డై, బీ హ్యాపీ అని చెప్తే ఆమె గుండె బాదుకొని ఏడ్చింది. డాక్టర్ గారు, దయచేసి నేను చనిపోనని చెప్పకండి, లెట్ మీ డై టుమారో. ఎందుకంటే నా యేసు ప్రభులో నేను సంపూర్తిగా నా జీవితాన్ని సిద్ధపరచుకున్నాను. త్వరగా వెడలిపోయి నా యేసుతో ముఖాముఖిగా ఉండడానికి నా జీవితంలో నేను నిర్ణయం తీసుకుంటే అలాంటి వార్త చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి. ఐ మస్ట్ డై టుమారో. దేవుని బిడ్డలారా, ఆమె సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో ఎదిగింది. యేసుతో అద్దరికి ప్రయాణంలో యేసును సంపూర్తిగా తన జీవితంలో స్వీకరించింది. యేసుతో అద్దరికి ప్రయాణంలో ఎదురయ్యే తుఫానులు, కన్నీళ్లు, కష్టాలు దోణను ముంచివేయడానికి కాదు, దోణను ముందుకు నెట్టడానికే. ఆమె జీవితంలో ఆధ్యాత్మికంగా ఆమె జీవన దోణను ముందుకు నెట్టడానికే ఆమె జీవితంలో సమస్యలు ఆమెకు సహాయపడ్డాయి. మీ అనుభవం ఎలాంటిది? కమ్ లెట్ us గో టు ది అదర్ సైడ్ ఆఫ్ ది లేక్. అద్దరికి పోదము రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22-33 వచనాల్లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. యేసు ప్రభు తాను ఒంటరిగా కొండకు వెళ్ళాడు ప్రార్థనలో గడపడానికి. సాయంకాలం అయినప్పుడు శిష్యులను దోణెక్కించి అద్దరికి పంపించాడు. అద్దరికి ప్రయాణం సాగుతూ ఉండగా మధ్యరాత్రిలో తుఫానులు, పెనుగాలులు వీచాయి. దోణె అలల చేత కొట్టబడుతుంది. శిష్యులు భయపడిపోయారు. తెల్లవారుజామున సాగర తరంగాల మీద యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చేసి ఆపదలో ఉన్నటువంటి శిష్యులను రక్షించాడు. ఏ అలల చేత దోణి కొట్టబడిందో, ఏ కెరటాలు ఉవ్వెత్తున లేచి దోణిని ముంచి వేయడానికి ప్రయత్నం చేశాయో ఆ అలలే, ఆ కెరటాలే యేసు వారిని రక్షించడానికి, ఆయన సాగర తరంగాల మీద నడిచి రావడానికి సోపానాలయ్యాయి. మీ అద్దరికి ప్రయాణంలో కన్నీళ్ళు, కష్టాలు మీ దోణను ముంచివేయడానికి కాదు, మీ దోణను ముందుకు నడపడానికే. అద్దరికి ప్రయాణాలలో తుఫానులు, ఆటంకాలు కానే కాదు. దోణి అమరమున తలవాల్చుకొని యేసు ప్రభు విశ్రమించే ఒకే ఒక సన్నివేశం, యేసు ప్రభు కాస్తంత రిలాక్స్ అయిన సన్నివేశం ఇక్కడ మాత్రమే మనం గమనిస్తాం. ఆ రోజున ఆయన విశ్రాంతికి భంగం కలిగింది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, సముద్రం చేస్తున్న ఘోష ఆయన విశ్రాంతిని డిస్టర్బ్ చేయలేదు. మీకు మనవి చేశాను, పరోక్షముగా సృష్టి చేస్తున్నటువంటి యేసునామ సంకీర్తనం హాయిగా దోణి అమరమున తలవాల్చుకొని ప్రభు విశ్రమించాడు. ఆయన విశ్రాంతిని భంగం చేసింది సముద్రము చేసిన ఘోష కాదు, కానీ శిష్యులు వేసిన అవిశ్వాసపు గావు కేక. బోధకుడా, మనము నశించి పోతున్నాము, నీకు చింత లేదా? బోధకుడా, సృష్టికర్త అయిన దేవునిలో సృష్టికర్తను చూడలేకపోతున్నారు.
సర్వ జగద్రక్షకుడైన యేసులో తమను రక్షించగలిగిన రక్షకుని చూడలేకపోతున్నారు. బోధకుడా అని సంబోధిస్తున్నారు. అవిశ్వాసములో మునిగిపోతున్నారు శిష్యులు. మూల భాషలో మేము అని లేదు అక్కడ. బోధకుడా మనము నశించిపోతున్నాము. వారు నశించే జాబితాలో యేసు ప్రభును కూడా కలిపేసుకున్నారు. ఎంత అవిశ్వాసంలో మునిగిపోతున్నారు శిష్యులు. ఒక ప్రక్క సృష్టి వైపరీత్యాలు, ప్రకృతి విలయతాండాలు యేసునామ సంకీర్తనం చేస్తూ ఉంటే శిష్యులు వేసిన అవిశ్వాసపు గావుకేక యేసు ప్రభు నిద్రను భంగం చేసింది. అనేకసార్లు మనం ఆపదలో ఉన్నప్పుడు మనలను రక్షించడానికి మనకు సామీప్యంగా ఉన్న మన రక్షకుడని యేసు ప్రభు శరణు కోరలేకపోతాం. ఎంత శోచనీయం. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా సముద్రము మిక్కిలి నిమ్మళమాయను. సముద్రము మిక్కిలి నిమ్మళమాయను. గాలి అణిగి సముద్రము మిక్కిలి నిమ్మళమాయను. శిష్యులారా, మీరు ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడి శిష్యులకు విశ్వాస పాఠాలు నేర్పించాడు. యేసుతో అద్దరికి ప్రయాణంలో ఆటంకాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, తుఫానులు వచ్చినా యేసుతో అద్దరికి ప్రయాణం సుఖాంతమవుతుంది. ఎందుకంటే మన దోణిలో యేసు ఉన్నాడు కాబట్టి. మీరింకా విశ్వాసంలో ఉన్నారని ఈ రోజున మనతో కూడా యేసు ప్రభు ఈ ప్రశ్న వేస్తున్నాడు. మన అంతరంగాన్ని తొంగి చూసుకుందాం. ఎలాంటిది మన విశ్వాసం? కష్టాలలో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు యేసు ప్రభు శరణు కోరండి. ఆయన మాత్రమే మనలను రక్షించగలిగిన సమర్థుడు. యేసు మన దోణిలో ఉన్నందున ఎన్ని తుఫానులు వచ్చి దోణి అలల చేత కొట్టబడినా మన అద్దరికి ప్రయాణం సుఖాంతం అవుతుంది. స్నేహితులారా, ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వాస్తవానికి ఆ రోజు జరిగిన అద్భుతం ఏమిటి? సముద్రమును గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మళమైంది సముద్రం. అది అద్భుతం కాదు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన దృష్టిలో అది పెద్ద అద్భుతమే కానే కాదు. కానీ నేను గమనించిన అద్భుతం ఏంటంటే, మహాకాశములు పట్టజాలని మహాగొప్ప దేవుడు, మహిమాన్వితుడైనటువంటి దేవుడు ఒక చిన్ని దోణిలో తను తాను కుదించుకోవడం కంటే అద్భుతం ఏముంది చెప్పండి? యేసు శరణు కోరి ఆయన్ని స్వీకరించగలిగే ప్రతివాని చిన్ని గుండెలో యేసు ప్రభు తను తాను కుదించుకోవడానికి ఇష్టపడే మహాగొప్ప దేవుడు. ఎంత మంచి దేవుడు యేసు ప్రభు. మీ గుండెల్లో నివసించడానికి, విశ్రమించడానికి ఆశపడుతున్నాడు. మీరు ఆహ్వానించగలరా? ఈరోజు మీరెవరైనా కానీ ఇంతవరకు యేసును గూర్చి ఎరుగని వారైనప్పటికీ కూడా యేసు ప్రభు అని శరణు కోరితే మీ చిన్ని గుండెలో తను తాను కుదించుకొని విశ్రమించడానికి యేసు ప్రభు ఎప్పుడూ సంసిద్ధుడే. క్రైస్తవ జీవితం యేసు అద్దరికి ప్రయాణం. స్నేహితులారా, మనం మరణించినా మనకు భయం లేదు. మన ప్రయాణం అద్దరికి ప్రయాణం సుఖాంతం అవుతుంది. ఎందుకంటే యేసు మనతో ఉన్నాడు కాబట్టి. యేసు ప్రభు మన మరణంలో కూడా మనతో ఉన్నాడు కాబట్టి మన అద్దరికి ప్రయాణం సుఖాంతమవుతుంది. ఇంతవరకు మీ జీవితంలో యేసుతో అద్దరికి ప్రయాణాలు లేవా? టైటానిక్ షిప్ గురించి మీరు విన్నారు కదా. కొన్ని వందల సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా అది సముద్రంలో మునిగిపోయినప్పుడు కొన్ని వందల మంది ప్రయాణికులు జలసమాధి అయిపోయారు. దాదాపుగా ప్రయాణికులందరూ కూడా క్రైస్తవులే. ఇక కొన్ని నిమిషాల్లో మేము చనిపోతామని వారు తెలుసుకున్నప్పుడు, కొన్ని నిమిషాలలో ఈ సముద్రములో ఈ ఓడ మునిగిపోతుందని గమనించినప్పుడు దిగులు పడలేదు, నిరాశ పడలేదు. యేసుతో అద్దరికి ప్రయాణంలో నిరాశపడలేదు. ఎందుకంటే యేసు మాతో ఉన్నాడన్న ఆ దృక్పథంతో, విశ్వాసముతో షారా ఫ్లవర్ యాడమ్స్ రాసినటువంటి అద్భుతమైన కీర్తన పాడుకున్నారు. నియరర్ మై గాడ్ టు ది, నియరర్ టు ది. నా దేవా ప్రభువా, నీ చెంతను సదాకాలము నివసిస్తాను. అది మరణమైనా సరే,
యేసు నా దోణిలో అమరమన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అది మరణ సంబంధమైనటువంటి ప్రయాణం అయినప్పటికీ కూడా నాకు భయం లేదు. ఎందుకంటే నా అద్దరికి ప్రయాణం సుఖాంతమవుతుంది. నా మరణంలో కూడా యేసు నాతో ఉన్నాడు. నియరర్ మై గాడ్ టు ది, నియరర్ టు ది. స్నేహితులారా, యేసుతో అద్దరికి ప్రయాణాన్ని సమకట్టండి. ఆలస్యం ఎందుకు? ఉన్న పాటున యేసును చిన్ని దోణిలో తీసుకొని పోగలిగిన వారైతే మీ జీవితం ధన్యమవుతుంది. యేసుతో అద్దరికి ప్రయాణం సుఖాంతమవుతుంది. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తవైన మహా గొప్ప దేవ, మహా గొప్ప రక్షకుడా యేసు ప్రభు, నీకు వందనం. నీతో కలిసి అద్దరికి ప్రయాణాలు చేయగలిగిన అనుభవాలు మాకు నేర్పించండి. నీతో ముఖాముఖి మాకు కావాలి. నీతో ఏకాంతంగా జీవితకాలం అంతా గడపగలిగిన అనుభవాలు మాకు కావాలి. నీవు లేకపోతే మాకు జీవితమే లేదు ప్రభు. నీవు మాతో మరణంలో కూడా ఉంటావు కాబట్టి మేము మరణించినా మా అద్దరికి ప్రయాణం సుఖాంతమవుతుంది. అలాంటి ప్రభుడవైన నిన్ను హత్తుకొని జీవించగలిగిన జీవితము మా అందరికి ప్రసాదించి మహిమ పొందుమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అద్దరికి వెళదాము రండి అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పిన ఆ సందేశాన్ని సవిస్తరంగా విన్నాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, స్తుతులకు పాత్రుడు అయిన మా దేవా, నీకు వందనాలు. మీరున్నటువంటి దోణి మీద అలలు కొట్టబడినవని మేము విన్నాం ప్రభువా. అవును మా తండ్రి, మా జీవితాల్లో మీరుంటే శ్రమలు, కష్టాలు, శోధనలు, ఉపద్రవాలు ఇవన్నీ మాకు కలుగుతాయి. అయినను మా తండ్రి, మీరు మాతో ఉన్నారు కనుక అవన్నీ మాకు కలిగినప్పటికీ వాటి నుంచి విడిపించి మాకు నాయన ఉన్నత స్థితిని ఇచ్చే దేవుడు కనుక కష్టములు నీ యొద్ద నుండి నీ పర్మిషన్ తోటే వచ్చినవని మేము భావించి వాటి నుంచి విముక్తి పొంది నీ పరిశుద్ధ దీవెనలకు వారసులం కావటానికి మీరు మాకు పంపేటటువంటి కష్టం నుంచి విడుదల పొందడానికి మాకు ఇచ్చినటువంటి ఈ దివ్య సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు మా తండ్రి కన్నీటితో ఉన్నారు, కష్టములో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వారి కన్నీటిని తుడిచి ఆదరణ ఓదార్పు దయచేయమని ఈ టీవీ దగ్గర ఉండి వింటున్న ప్రతి వారిని ముట్టి దీవించమని, ఈ ఎపిసోడ్ స్పాన్సర్ చేసిన బిడ్డలకు మీ దివ్యమైన దీవెనలు ప్రసాదించమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి ఉన్నతనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము మనకెల్లరికూ కలుగును గాక. ఆమెన్.